దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ ఆదివారము పునరుద్ధరణ ఆరాధనకు కూడి వచ్చిన దేవుని బిడ్డలు, కుటుంబ సభ్యులని మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. గత కొన్ని 2 వారాలుగా మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకే అవి వ్రాయబడ్డాయి అని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ నేను సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ వారం కూడా అదే సందేశాన్ని నేను కొనసాగించాలని ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య లేఖనం ఏంటంటే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వాళ్ళు ఎందుకు నశించిపోయారు అంటే, దేవుడు మనతో మాట్లాడారు. అనేకులు ఇశ్రాయేలీల్లో అనేకులు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు, అందువల్ల నశించిపోయారు. గతించిన వారం దేవుడు మనతో మాట్లాడారు ఏమనంటే, చాలామంది దేవునికి ఇష్టలుగా జీవించలేదు, అందుకు వారు నశించిపోయారు. అంతేకాదు, గతించిన వారం దేవుడు మనతో మాట్లాడిన మరొక మాట ఏంటంటే, వారు చెడ్డవాటిని ఆశించారు. గుర్తుందా మీకు? ఆ వాక్యం గుర్తుందా? వారు ఏం చేశారండి? చెడ్డవాటిని ఆశించారు, అందుకే అరణ్యములో వారు సంహరించబడ్డారు అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ 3వ విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో, ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలో దేవుడు వాక్యములో వ్రాయించాడు, చాలా స్పష్టంగా వ్రాయించాడు. నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, తన పిల్లలు ఏ విషయంలో ఎక్కడ తెలియకుండా తప్పిపోతారో అని ముందుగానే తన పిల్లల కొరకు దేవుడు కొన్ని మేలైన మాటలు మన కొరకు వ్రాయించాడు. ఆయన అంటాడు, వారిలో అనేకులు నాకు ఇష్టలుగా ఉండలేదు, అందుకే వాళ్ళు అరణ్యములో సంహరించబడ్డారు. వారిలో అనేకులు చెడ్డవాటిని ఆశించారు, అందుకే అరణ్యములో వారు సంహరించబడ్డారు. ఇక్కడ 3వ మాట మనం చదువుకున్నాం ఏంటంటే, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అంటే వారిలో కొందరు ఏం చేశారండి? విగ్రహారాధికులుగా మారిపోయారు. అందుకనే వారు వాగ్దాన భూమికి వారు చేరలేకపోయారు. 1, వారు దేవునికి ఇష్టలుగా జీవించలేదు. 2, వారు చెడ్డవాటిని ఆశించారు. 3, వారు విగ్రహారాధికులుగా జీవించారు. కొన్ని మాటలను మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మరి ఇది ఒక సుదీర్ఘమైన సందేశం, 3 గంటలు పడుతుంది. కూర్చుంటారా? 3 గంటలు పడుతుంది. మరి 3 గంటలు అనేసరికి ఇంకెవ్వరూ మాట్లాడలేదు, తలకాయలు ఎలాగే ఉండిపోయి గమ్ముని ఇలా అన్నామా ఇంక బుక్ అయిపోతాం అన్నట్టు. 3 గంటల పైనే చాలా సంగతులు విస్తరించి మీకు నేను తెలియచేయాలి. వారిలో చాలామంది విగ్రహారాధికులుగా ఉన్నారు, అందుకే వాళ్ళు నశించిపోయారు. ఏంటి విగ్రహారాధన అంటే ఏంటి? బైబిల్లో 4 రకాలైన విగ్రహారాధనలు ఉన్నాయి. 4 రకములైన విగ్రహారాధన. ఈరోజు మనం బైబిల్తో పోల్చుకోవాలి. మనం ఒకవేళ అలాంటి విగ్రహారాధనలో బ్రతుకుతున్నామేమో, ఒకవేళ మనం కూడా తెలియకుండా విగ్రహారాధనలో జీవిస్తున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చూడండి, మొదటి విగ్రహారాధన ఏంటో మీకు తెలియజేస్తాను. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఇవన్నీ కూడా వీలైనంత వరకు రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి చాలు.
4 రకాలైన విగ్రహారాధనలు ఏంటో మొదటిది నేను మీకు తెలియజేస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున ఇక్కడ దేవుడు ఏమన్నాడు? మీరు ఏ స్వరూపమును నేను హోరేబులో మీతో మాట్లాడినప్పుడు, అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపము చూడలేదు. మీరు ఏ స్వరూపము చూడలేదు. మరి ఏం చూశారు? 12వ వచనంలో మాట్లాడి దేవుడు చూడండి, యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరే గాని ఏ స్వరమును మీరు, ఏ స్వరూపమును మీరు, మాటల ధ్వని మాత్రమే మీరు విన్నారు, మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి అని చివరిలో మాట్లాడాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అగ్ని జ్వాలల్లో దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు స్వరమే విన్నారు తప్ప ఏ స్వరూపమును వాళ్ళు చూడలేదు. కావున 16వ వచనంలో అంటాడు, మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి రూపమునైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, చూడండి చాలా క్షుణ్ణంగా దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తుండే. ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు మీ కొరకు చేసుకొనకున్నట్లు సూర్యుడైనా చంద్రుడైన నక్షత్రములైనా మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి. దేవుడు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి మీద నేను పంచిచ్చిన వాటిలో దేనిని కూడా మీరు విగ్రహముగా, ప్రతిమగా చేసుకోకూడదు. మొదటి విగ్రహారాధన ఏంటో తెలుసా? మన చేతులతో మనము చేసుకునే రూపాలు, మన చేతులతో మనము చేసుకునే రూపము అది దేవుడు అవ్వదు. బొమ్మే, మనిషే, దేవుడు దేవుడే. బొమ్మ దేవుడు అవడు, దేవుడు బొమ్మ అవడు. బొమ్మ ఏంటి? మనుషులు చేసింది. అవి మనుషుల కల్పితాలు బైబిల్లో రాయబడింది. అవి మనుషుల చేతి పనులే. అవి నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, చేతులుండి ముట్టుకొనవు, కాలుండి నడవవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు అని చాలా స్పష్టంగా దేవుడు కీర్తనల గ్రంథం ద్వారా మనకు తెలియజేశాడు. మన చేతులతో మనము చేసుకున్నవి విగ్రహాలే. వాటికి మనం నమస్కరిస్తే మనం విగ్రహారాధన చేసినట్లు. మొదటి విగ్రహారాధన ఏంటి? మనము చేతులతో చేసుకున్న బొమ్మలను పూజించడం విగ్రహారాధన. ఇక సృష్టిలో దేన్నైనా సరే, ఏ రూపమును మనము చేసుకున్నా, ఏ రూపమును మొక్కినా, కొంతమంది క్రైస్తవులు కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఫోటోలు చేసుకుని యేసు ప్రభు అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది దేవుడు అన్నట్టుగా దాని ముందు దండం పెడుతున్నారు. అదేమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. అవునా కదా? దేవుడు ఏమన్నాడు? అసలు ఏ రూపమును నీవు చేసుకోకూడదు. ఇంకా చాలా క్షుణ్ణంగా, చాలా స్పష్టంగా అపోస్తుల కార్యములో పౌలు గారు మాట్లాడిన ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రండి అపోస్తుల కార్యాలకు రండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, చూడండి, మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని. దేవుళ్ళే ఉందిరా ఇది, దేవుళ్ళే ఉందిరా అంటే బొమ్మ ఒకవేళ అలా పోలి ఉన్న దాన్ని ఏమనకూడదు? ఇది దేవుళ్ళే ఉందని కూడా అనకూడదు. మన దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో. మరి దేవునికి రూపము లేదా? రూపం ఉంది. రూపమున్న ఆయన ఇక్కడ లేడు కదా. ఆయన ఇక్కడ లేడు. కానీ మన మధ్యలో ఆయన ఎలా సంచరిస్తున్నాడు? ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆయన ఆరాధించాలి.
ఏ విగ్రహమును మనం చేసుకోకూడదు. భూమి మీద ఏ ప్రతిమను మనము చేసుకోకూడదు. ఒకవేళ చేసుకొని వాటికి నమస్కరిస్తే మనము విగ్రహారాధన చేసినట్లే. మొదటి విగ్రహారాధన ఏంటంటే మనము చేతులతో చేసుకున్న వాటిని మనమే పూజించడం విగ్రహారాధన. చాలామంది యేసు ప్రభువులా ఫోటోలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని అది యేసు ప్రభు అన్నట్టుగా ఫీల్ అవుతారు. వాటి ముందు కొవ్వొత్తులు పెడతారు, వాటి ముందు అగరొత్తులు పెడతారు, వాటికి దండలేస్తారు, వాటికి దండం పెడతారు. తప్పు, విగ్రహారాధన చేస్తున్నావు. మన దేవుడి విగ్రహం కాదు. మన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నవాడిని నువ్వు ఫోటోలో ఎలాగ బంధించగలవు? ఆయన ఏమన్నాడు? ఆకాశ మహాకాశములను పట్టజాలవు, ఆకాశ మహాకాశములు పట్టజాలవు. నువ్వు ఫోటో ఎట్టేసుకుని అదే దేవుడు అనుకుంటే అది ఎంతవరకు సమంజసం? ఈ రోజున కొంతమంది క్రైస్తవులు చేస్తున్న పొరపాటు ఇదే. దయచేసి బొమ్మలు ఏం పెట్టుకోవద్దు. జీసస్ ఫోటో ఏంటి? అసలు అది బొమ్మది. జీసస్ ఫోటో ఏంటి? అసలు ఏ స్వరూపము చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీ నీ మధ్యలో ఉన్నాడు ఆయన, నీ మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మరూపిగా దేవుడు నీ మధ్యలో సంచరిస్తున్నాడు. ఆత్మరూపి అంటే ఎలాగండి? మనలో కూడా ఆత్మ ఉంది కదా. దేవుడు మనకు ఆత్మ పెట్టాడు కదా. మన ఆత్మ మనకు కనిపిస్తుందా? కనిపించదు. కానీ అది పనిచేస్తుందా లేదా? లోపల ఆత్మ ఉంది కాబట్టి శరీరం పనిచేస్తుంది. శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఆత్మ జీవింప చేయకపోతే శరీరము నిష్ప్రయోజనము. ఈ దేహమును ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనుకో, ఈ శరీరము నిష్ప్రయోజనం అయిపోతుంది, కుళ్ళిపోతుంది, మట్టిలో మట్టి అయిపోతుంది. ఆత్మ ఉన్నంతసేపు ఈ శరీరము ఉంటుంది. మొదటి విగ్రహారాధన ఏంటో తెలుసా? మన చేతులతో మనం చేసుకున్న బొమ్మల్ని మనం పూజించడమే విగ్రహారాధన. వాళ్ళు అలా విగ్రహారాధన చేశారు, దూడం చేసుకున్నారు. ఇక రాను రాను ఇంక ఎంత విగ్రహారాధన చేశారో మనకు కొత్త ఏం కాదు, కొట్టిన పిండి అదంతా కూడా. మన చేతులతో మనము చేసుకున్న బొమ్మలు ఏమాత్రము దేవుళ్ళు కాదు, అవి బొమ్మలే, మనుషుల కల్పితాలు అవి. వాటిని మనము పూజిస్తే, వాటిని నమస్కరిస్తే, వాటిని నమ్మికుంచితే కనుక మనం కూడా విగ్రహారాధన చేసినట్లే. రెండో విగ్రహారాధన ఏంటో మీకు తెలియజేస్తాను. రెండో విగ్రహారాధన గురించి మీకు తెలియజేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. రెండో విగ్రహారాధన ఏంటి? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయను పాపముతో సమానము. ఇక్కడ చూడండి, మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. ఇక్కడ రెండో విగ్రహారాధన కనబడుతుంది. ఏంటి తెలుసా? తిరుగుబాటు చేయుట, మూర్ఖతను అగుపరుచుట. ఏం అగుపరుచుట? మూర్ఖతను అగుపరుచుట, మాయ విగ్రహములను, గృహ దేవతలను పూజించుటతో సమానము. దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం వినకుండా, చేయకుండా, పదే పదే దేవుడు గద్దిస్తున్నా దానికి లోబడకుండా మూర్ఖత్వం మనం అగుపరిచామనుకోండి, దేవుడు అంటాడు నువ్వు ప్రత్యేకంగా ఏదో ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయక్కర్లేదు, నువ్వు మూర్ఖతను అగుపరుచుటయే. ఏమంటున్నాడు భక్తుడు? మాయ విగ్రహమును, గృహ దేవతలను పూజించుటతో. ఇది రెండవ రకమైన విగ్రహారాధన. ఒక విగ్రహారాధన ఏంటి? చేతులతో చేసుకున్న బొమ్మలకు పూజ చేయడం, మొదటి విగ్రహారాధన. రెండో విగ్రహారాధన ఏంటండి? మూర్ఖతను అగుపరచడం, చెప్పినా వినకపోవడం. సౌలు దేవుడు చెప్తూ ఉంటే విన్నాడా? అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ మొత్తం నిర్మూలించి అక్కడ వేటిని తెచ్చుకోవద్దని దేవుడు చెప్తే వినలేదు. వినకుండా బలిసిన వాటిని తెచ్చుకున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? మూర్ఖతను అగుపరుస్తున్నాడు. చేయొద్దన్నా చేయడం. చాలా సందర్భాల్లో బాధ కలిగించే విషయం ఏంటంటే చేయొద్దన్న వాటినే చేస్తూ ఉంటారు, వద్దన్న వాటినే మరలా కావాలనుకుంటుంటారు. ఎన్నిసార్లు చెప్పినా వినరు. అదేంటి? వినని స్వభావము కలిగిన వారిని ఏమంటారు? ఆడు చెప్పింది వినట్లేదంక ఏమంటాము? మూర్ఖుడండి బాబు, మహామూర్ఖులండి వీళ్ళు ఉన్నారే, వీళ్ళు మహామూర్ఖులండి, వీళ్ళు జగమూర్ఖులు, అసలు వినరండి, ఎంత చెప్పు వినరండి. వినని వాడిని మూర్ఖుడు అని అంటారు. వినకుండా మూర్ఖతను వగుపరిస్తే సమయానికి రమ్మంటే సమయానికి రారు, క్రమముగా భక్తి చేయమంటే క్రమముగా భక్తి చేయరు, క్రమముగా ప్రార్థన చేసుకునంటే ప్రార్థన చేసుకోరు.
క్రమముగా వాక్యం చదవమంటే వాక్యం చదవరు. దీని అంతటిని ఏమంటారు? మూర్ఖత నగుపరచడమే. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఒక విషయాన్ని నీకు తెలియజేసినప్పుడు, ఇలా చెయ్యి అని దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు నువ్వు చెయ్యాలంతే. నువ్వు చేయలేదంటే ఏంటో తెలుసా? నువ్వు మూర్ఖత నగుపరుస్తున్నావు. మూర్ఖత నగుపరుచుట మాయ విగ్రహములను, గృహ దేవతలను పూజించుటతో సమానమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇంట్లో బొమ్మను పెట్టుకో అవసరం లేదు. నువ్వు దేవుని మాట వినకపోవడమే, దేవుడు చెప్పింది నువ్వు చేయకపోవడం విగ్రహారాధనతో సమానము. దేవుని మాట నువ్వు వింటలేదా? నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. మనం అనుకుంటాం విగ్రహారాధన అంటే ఏదో బొమ్మలు పూజించుకోవడం అని అనుకుంటాం. కానీ బైబిల్ కొన్ని నిర్వచనాలు ఇచ్చింది. విగ్రహారాధన అంటే ఏంటి అసలు? నీ చేతులతో నువ్వు చేసుకున్న వాటిని పూజిస్తే విగ్రహారాధన. మూర్ఖత నగుపరిస్తే విగ్రహారాధన. ఎస్పెషల్లీ దేవుని పిల్లలు, రక్షణలోనికి వచ్చి దేవుని మందిరానికి వస్తున్న దేవుని పిల్లలు అస్సలు మూర్ఖత నగుపరచడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన మాటకి మనం విధేయత చూపించాలి. మూర్ఖతను అస్సలు మనం నగుపరచకూడదు. చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించడం ఇది చాలా అవసరం క్రైస్తవులకి. ఒకవేళ నువ్వు వినలేదా, పదే పదే చెప్పించుకుంటున్నావా, మూర్ఖత నగుపరుస్తున్నట్టు నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు. రెండవ రకమైన విగ్రహారాధన ఏంటంటే మూర్ఖత నగుపరచుటయే విగ్రహారాధన. మూడవ విగ్రహారాధన మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. ఇవన్నీ మీకు త్వరగా చెప్పే ప్రయత్నాలు చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో వీళ్ళకి ఎక్కడుందంట విగ్రహం? గుళ్ళో కాదు, ఇంట్లో కాదు. ఎక్కడుంది విగ్రహం వీళ్ళకి? హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే, అక్కడ 7వ వచనంలో రాయబడింది చూడండి. ఇశ్రాయేలులోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహమున నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని వచ్చిన ఎడలా స్వయముగా ప్రత్యుత్తరమిత్తును. అంటే వీళ్ళు ఎక్కడ నిలుపుకున్నారంటండి? మనస్సున. అంటే వీళ్ళకి ఎక్కడుంది విగ్రహము? మనస్సులోనే ఉంది విగ్రహము. చేతులతో చేసుకున్న వాటిని పూజించిన విగ్రహారాధన, మూర్ఖతను అగుపరుచుట విగ్రహారాధన. మూడవ విగ్రహారాధన ఏంటో తెలుసా? మనస్సులోనే మనము పెట్టేసుకుంటాం. అంటే ఏంటి? మన మనసు దేనికో ఒక దానికి కనెక్షన్ అయిపోయి ఉంటుంది. హోషేయ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలీయులారా, చూడండి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములు నాకు అర్పించితిరా. ఈ మాట కొంచెం స్పష్టంగా మీరు ఆలోచించండి. మీరు మీ దేవత అయిన మోలేకు గుడారమును మోసుకొని, చూడండి దేవుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు మీ దేవత అయిన మోలేకు గుడారాన్ని, మీ విగ్రహ పీఠములను మోసుకొచ్చారు అని అంటున్నాడు దేవుడు. కానీ అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఏం మోసారు చెప్పండి? మీకు తెలుసు కదా, ఏం మోసారండి? మందసం మోసారు లేదా? మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మోలేకు గుడారము, విగ్రహ పీఠములను మీరు, వాటికి సంబంధించిన విగ్రహ పీఠములను మీరు మోసుకొచ్చారు. అంటే భుజాల మీద ఏముంది? దేవుని మందసం ఉంది, కానీ వీళ్ళ హృదయాల్లో ఏముంది? విగ్రహం ఉంది. అంటే 3 విగ్రహారాధన ఏంటో చెప్పిన మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మీకు దేని మీద ఎక్కువగా మనసు ఉంటుందో అదే విగ్రహారాధన. దేని మీద మీరు ఎక్కువగా మనసు పెడతారో అదే విగ్రహారాధన.
మన మనసు ఎక్కువగా ఎక్కడుంది? ఇశ్రాయేలీల మనసు మోలేకు దేవత మీద ఉంది. ఇశ్రాయేలీల మనసు అన్యజనుల ఆ దేవతల మీద ఉంది. వాళ్ళ మనసు ఇశ్రాయేలీల మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. వారి దృష్టి దేవుని మీద ఉండాలి. కానీ వారి మనసు దేవుని మీద లేదు. వారు చేరబోతున్న కనాను మీద లేదు. వారి దృష్టి అంతా దేని మీద ఉంది? విగ్రహారాధన మీదే ఉంది. మోలేకు దేవత మీదే ఉంది. బయలు దేవత మీదే ఉంది. అంటే వీళ్ళ మనస్సులో దేవుని మీద లేదు. ఎక్కువగా నీవు దేని మీద మనసు పెడతావో అదే విగ్రహారాధన. ఇది 3వ రకమైనటువంటి విగ్రహారాధన. మూర్ఖత నగుపరుచుట విగ్రహారాధన. ఎక్కువగా దేని మీద మనం మనసు పెడతాం అదే విగ్రహారాధన. ఎక్కువగా దేని మీద మనసు పెడుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించుకోవాలి. దేని మీద ఎక్కువగా నీకు మనసు ఉంటుంది? దేనికోసం ఎక్కువ ఆలోచిస్తున్నావు? లేచినా, కూర్చున్నా, పడుకున్నా దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తున్నావు? కొంతమంది కూర్చున్నా, లేచినా, పడుకున్నా వాళ్ళకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఎంతసేపు బుర్రలో అదే తిరుగుతూ ఉంటుంది. ఇంకేమీ తిరగదండి. ఇంకేమీ తిరగదు. ఒక భక్తి, ఒక భయము, ఒక వాక్యం, ఇక ఇదేముండదు. ఎంతసేపు ఏదో ఒక దాని మీద ఉంటుంది మైండ్. నీకు దేని మీద ఉంది మైండ్? పడుకున్నా అదే మైండ్, కూర్చున్నా అదే మైండ్, నుంచున్నా అదే. దేని మీద ఉంది నీకు మైండ్ ఎక్కువ? నీకు దేని మీద ఉండాలి ఎక్కువ మైండ్? దేవుని మీద ఉండాలి. దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని స్వరమును ఆలకించటం మీద ఉండాలి మనస్సు. ఇక ఇతరత్ర వేటి మీద మనకి మనస్సు ఉన్నది విగ్రహారాధనే. వారు తమ హృదయములోనే పెట్టేసుకున్నారు విగ్రహం. అంటే వాళ్ళ మనసు ఎక్కడుంది? ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు బయటకు వచ్చారే కానీ, అరణ్యంలో వారు ఆకాశం నుంచి దేవుడు కురిపిస్తున్న మన్నాను తింటున్నారే కానీ, వీళ్ళ బుర్రలంతా ఏంటి? మోలేకు 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 మోలేకు, బయలు 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 బయలు. ఇక వీళ్ళ బుర్రంత ఇదే. భుజాల మీద మంద సామాన్ని మోస్తున్నారు, భుజాల మీదేమో దేవుని మందిర ఉపకరణములు మోస్తున్నారు. కానీ వీళ్ళ గుండెల్లో మాత్రం ఏముంది? విగ్రహారాధన. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు మందసమును కాదు మోసింది, మీ దేవతను మోలేకు గుడారమును మీరు మోసుకొచ్చారు. మీరు నీ హృదయంలో యేసున్నాడా? నీ మనసు యేసు మీద ఉందా? లేదంటే నీ మనసు దేని మీద ఉంది? పాపం మీద ఉందా? లోకం మీద ఉందా? శరీర సంబంధం వాంఛల మీద ఉందా? డబ్బు మీద ఉందా? దేని మీద ఉంది మనసు? మరి దేని మీద ఉండడానికి వీలేదు. మన మనసు దేవుని మీద ఉండాలి. దేవుని మీద తప్ప నువ్వు దేని మీద ఎక్కువ మనసు పెట్టినా నీకు అదొక విగ్రహం అయిపోతుంది. విగ్రహారాధన. నీ మనసు ఎక్కడ ఎక్కువగా పనిచేస్తుందో, ఎక్కడ ఎక్కువగా తాట్లాడుతుందో అదే నీకు విగ్రహారాధన. ఇది 3వ రకమైనటువంటి విగ్రహారాధన. ఇలాంటి విగ్రహారాధనలో ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో ఆలోచించుకోవాలి. ఇలాంటి స్థితిలో మనం ఒకవేళ ఉన్నామేమో ఆలోచించుకోవాలి. 4వ రకమైన విగ్రహారాధన కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున చూడండి, ఇది ఒక వెరైటీ విగ్రహారాధన. ఇది అనగా అప్పుడు చూడండి, చెవులు ఎట్టానండి. ఏంటిది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇది 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 ఒక వెరైటీ విగ్రహారాధన. ఇది ఏంటండి? ఇది డబ్బు 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 డబ్బు, ధనాపేక్ష అయిన విగ్రహారాధన. విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ఈ ధనము మీద మనసుంటే నువ్వెవరివి? నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్గా బొమ్మ ఏం పెట్టుకోక్కర్లేదు. డబ్బు మీద నీకు మైండ్ ఉందా? ఏంటి నువ్వేం చేసినట్లు? చెప్పాలి. సరే, వినండి. విగ్రహారాధన 4వ రకమైన విగ్రహారాధన ఏంటంటే డబ్బు పిచ్చి. ఏం పిచ్చి అండి అది? డబ్బు పిచ్చి. కొంతమందికి ఇక డబ్బు అంటే పిచ్చి 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 పిచ్చి. ఇక అదొక రకమైన పిచ్చి. ఇక డబ్బు మీదే. డబ్బు లేకపోతే ఎలా అవుతుందండి? డబ్బు లేకపోతే ఏమవుతుందండి? కొంతమంది ఇక సంపాదనే జీవితం అన్నట్టుగా, డబ్బే జీవితం అన్నట్టుగా బతుకుతూ ఉంటారు. 2-3 ఆడపిల్లలు పుట్టారు అనుకో ఇంట్లో, ఎవరికైనా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుడితే ఇక వీళ్ళు ఏం చేస్తారు? పుట్టడంతో అమ్మో ఆడపిల్లలు పుట్టేసి ఇప్పుడు ఏం చేయాలా?
సంపాదించాలి డబ్బులు, వెనకాలే డబ్బులు. ఎందుకని? ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేయాలి, లక్షల రూపాయలు కట్నాలు ఇవ్వాలి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? ఇక ఆ కట్నాలు పోగు చేయడం కోసమే బతుకుతావా? ఆ పోగు చేయడం క్రమంలో మైండ్ అంతా ఎక్కడికి పోతుంది? డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. డబ్బు వ్యామోహంలో పడిపోవద్దు, అది విగ్రహారాధన. డబ్బు వ్యామోహంలో పడిపోయి భార్య అనే పిల్లలను వదిలేసి విదేశాలు పోయి ఏమన్నా జీవితాలు పాడు చేసుకున్న పురుషులు ఉన్నారు. డబ్బు వ్యామోహంలో పడిపోయి భార్య పిల్లలను వదిలేసి విదేశాలు వెళ్ళిపోతే పురుషులు చాలామంది ఇక్కడ స్త్రీలు మార్గాలు తెప్పేసి పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు పాడు చేసుకొని చివరికి వచ్చిన భర్తలను కూడా చంపేసిన భార్యలు ఉన్నారు, భార్యల్ని చంపేసిన భర్తలు కూడా ఉన్నారు. దీని అంతటికి మూలం ఏంటి? డబ్బు. నీ మనసు ఎక్కడుందో? డబ్బు మీద ఉందా? ఈరోజు ఎంత లాభం, రేపు ఎంత లాభం, ఈరోజు ఎంత వస్తుందా? ఎంతోకంత వస్తుందిలే. ఇప్పుడు ఏంటి? మన మైండ్ ఎక్కడ ఉండకూడదు? నీకు డబ్బు పిచ్చి ఉందా? ప్రభు అంటారు నువ్వు విగ్రహారాధికుడివి. 4 రకాలైన విగ్రహారాధనల గురించి బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. ఒకటి ఏంటి? మన చేతులతో మనము చేసుకున్న బొమ్మలను పూజించిన విగ్రహారాధన. మూర్ఖత నగుపరుచుటయే విగ్రహారాధన. దేని మీద మనకి మనసు ఎక్కువగా ఉంటుంది అదే విగ్రహారాధన. డబ్బు మీద ఎక్కువ మమకారం పెట్టుకుంటే అదే విగ్రహారాధన. దయచేసి ఎలాంటి విగ్రహారాధనలో చిక్కుపోవద్దు. వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వారికి దేవుడి మీద లేదు మైండ్. మరి ఎక్కడ తిరుగుతుంది? ఎక్కడ తిరుగుతుంది? విగ్రహారాధన మీద. మోలేకు, బయలు, లోకం, వీటి మీదే వాళ్ళ మైండ్ అంతా. మన మైండ్ అలా తిరగడానికి వీలు లేదు. వారు అలాగనే విగ్రహారాధికులే నశించిపోయారు. రండి ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి, 10వ అధ్యాయము. ఆ తర్వాత వారు ఎలా ఉన్నారో చూద్దాం. 8వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక. వాళ్ళు దేవునికి ఇష్టలుగా జీవించలేదు. ఒకటి, వారు చెడ్డవాటిని ఆశించారు. 2, వారు విగ్రహారాధికులు అయిపోయారు. 3, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వారు ఏం చేశారండి? వ్యభిచరించిరి. వారు వ్యభిచరించిరి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఒక్క దినమునని ఎంతమంది చనిపోయారండి? కారణం ఏంటి? ఇంతమంది కూలిపోవడానికి ఒకే రోజున 23,000 మంది కూలిపోవడానికి గల కారణం ఏంటండి? వ్యభిచారము. ఈ రోజున వ్యభిచారము ఈ భూమి మీద బాగా ప్రాగుతుంది. పెళ్ళయిన తర్వాత కూడా, పెళ్ళయిన భర్త భార్య ఉండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం, దీన్ని ఏమంటారు? వ్యభిచారము. పెళ్ళైన భార్య భర్తలు పరపురుషుని లేదా పరస్త్రీని ఆశిస్తే అది వ్యభిచారం. నీకు పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలను నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు వ్యభిచారివి, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అని బైబిల్ చెప్తుంది. ఇది ఒక రకమైన వ్యభిచారం. ఇది ఏంటంటే ఇది చెప్పండి. పెళ్ళైపోయినా పరపురుషుని లేదా పరస్త్రీని ఆశించడం, ఇది ఒక రకమైన వ్యభిచారం. 2వ రకమైనటువంటి వ్యభిచారం చూడండి, మీకు తెలియజేస్తాను. మార్కు సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకుని నెడల వ్యభిచరించినదగునని వారితో చెప్పెను. ఒక రకమైన, ఇప్పుడు వ్యభిచారాలు 3 రకాలు. ఇందాక మనం విగ్రహారాధనలు 4 రకాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వ్యభిచారంలో ఒక 3 రకాలు మీకు చెప్తాను. ఒకటి, పరపురుషుణ్ణి లేదా పరస్త్రీని పెళ్ళైన తర్వాత కూడా ఆశిస్తేది వ్యభిచారం. ఇది 2వ రకమైన వ్యభిచారం. ఏంటో తెలుసా? నీ భార్య తప్పు చేయకుండా, నీ భార్యలో ఏ తప్పు లేకుండా నీవే కావాలని భార్యను వదిలేసి ఇంకొక స్త్రీని నువ్వు వివాహం చేసుకున్నావు అనుకో, నీ భార్య మంచిదే, నీ భార్య చెడ్డదేం కాదు, నీ భార్య మంచిదే. అయితే ఆ భార్యను వదిలేసి ఇంకొక స్త్రీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, బైబిల్ అంటది నువ్వు వ్యభిచారివి.
ఒకవేళ నీ భార్యను వదలవలసి వస్తే ఆమె ఏదన్నా తప్పు చేసి ఉండాలి. వ్యభిచార కారణమును బట్టి తప్ప భార్యను విడనాడు వాడు వ్యభిచారము చేస్తున్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నీకు పెళ్ళైంది, నీ భార్య మంచిదే, మంచిదైనప్పటికీ కూడా ఏదో వంక పెట్టి కొంతమంది భార్య ఎంత మంచిగా చూసినా ఏదో వంక డొంక ఎతుకుతూ ఉంటారు. పెద్దలో సామెత చెప్పారు కదా, వంకలేను డొంకట్టుకు ఏడ్చాడంట. భార్యలో తప్పేం కనబడదు, కనబడపోయినా ఏదో వంక ఎతకాలి, ఏదో డొంక ఎతకాలి. ఎతికితేనే కానీ మనసు కుదురుండదు. వంకలు లేకపోయినా వంకలు పెట్టేవాళ్ళు. ఇక ఎంతసేపు వంకలు ఎతకడమే. ఇలా వంకలు ఎత్తుక్కుంటూ కొంతమంది భార్య మీద ఇష్టం లేక వదిలేస్తారు కొంతమంది. ఏమండి, ఇప్పుడు నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు భార్య అంటే భర్తకి ఇష్టం లేదు, భర్త అంటే భార్యకి ఇష్టం. తన భర్తకి తన భార్య అంటే ఇష్టం అండి. కూర వండింది, ఇప్పుడు ఆ కూరలో ఉప్పు సరిపోలేదు. నిజంగా ఇష్టం కలిగిన భర్త ఏమంటాడు? పోనీలేవే, ఏముంది, ఉప్పు డబ్బతి పట్టరా, వేసుకుంటే ఉప్పు సాల్ట్ పట్టరా, వేసుకుంటే సరిపోద్ది అంటాడు. అది ఇష్టం లేని భర్త అనుకో, నువ్వెప్పుడు ఇలాగ చేస్తావు, పోనీ కారం కొంచెం ఎక్కువైంది, పోనీ మనం తినకూడదు. మనం తెలివిగల అయితే ఏం చేయాలి తెలుసా? అది కూర కొంచెం కారం ఎక్కువైంది, ఇంకో కూర ఉండమ్మా నెమ్మదిగా అంటే సరిపోద్ది సింపుల్గా. అంతేనా? మనం అలా చేస్తామా? ఇంత కారం వేసావంటి నన్ను చంపేదాం అనుకుంటున్నావా? నా ఆరోగ్యం పాడు చేసేస్తున్నావు, నీ వల్ల నా ఆరోగ్యం పాడైపోయింది అంటే ఇవన్నీ ఏంటండి? ఇష్టం లేని మాటలు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇష్టం లేకపోతే పర్లేదులే, ఏమైంది, పోనీలే, కారం ఎక్కువైతే ఒక పూట అలా జరుగుతుంది, ఒక పూట ఇలా అవుతుంది, ఏమైంది, దానికి ఏముంది, పర్వాలేదులే అంటారు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు పెళ్ళైన కొత్తలో వాళ్ళ భార్యకి కూర వండడం రాకపోయినా, సరిగ్గా ముక్కలు ఉడకకపోయినా, సరిగ్గా ఆ కూరగాయలు ఉడకపోయినా తినేసి, ఓ చాలా బాగుంది డార్లింగ్, వావ్ ఎలా వండేసావు. ఎప్పుడది? పెళ్ళైన కొత్తలో. కొన్ని రోజులైన తర్వాత కూర వండే విధానం ఇదే నేర్చుకున్నాను మీ అమ్మల ఇంటి దగ్గర. ఇష్టం ఉంటే వంకలు ఎతకం, ఇష్టం లేనప్పుడే వస్తాయి అయ్యి. ఇలాగున వంకలు పెట్టి చాలామంది భార్యలను వదిలేస్తున్నారు, ఇంకొక వివాహం చేసుకుంటున్నారు. భార్య కలిగి ఉండి నీ భార్య మంచిదయ్యుండి కూడా ఒకవేళ నీ భార్యను వదిలేసి ఇంకొక స్త్రీని నువ్వు వివాహం చేసుకున్నావా, బైబిల్ చెప్తుంది నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉంచుకొని మళ్ళీ ఇంకొక చోట ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని అంటేనండి నా భార్యను ఒప్పించుకున్నానండి, మీ ఇద్దరితో ఉంటానని ఒప్పించుకున్నానండి. నువ్వు ఒప్పించుకుంటావేమో, దేవుడు వ్యభిచారి అంటున్నాడు నిన్ను. కొంతమంది ఇలాంటి నాటకాలు కూడా వేస్తారు. పెళ్ళైన భార్యకి మబ్బి చేసి తంబి చేసి మొత్తానికి ఏదోలాగా కూల్ చేసి అదికొని ఇది కొనేసి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకొని మొత్తానికి ఇద్దరిని ఫ్రెండ్స్ కింద మార్చేసి భార్య నోరు నొక్కేసి ఇంకొక దాన్ని సెటప్ని మెయింటైన్ చేస్తూ దానికి డబ్బులు పంపుతూ నేను పెళ్లి చేసుకున్నాను కానీ నేను తప్పేం చేయట్లేదులే. నువ్వు తప్పు చేయట్లేదా? వ్యభిచారి అంటుంది బైబిల్. నీకు భార్య ఉండి వేరొక స్త్రీని నువ్వు ఆశిస్తే, వేరొక స్త్రీని వివాహం చేసుకుంటే నువ్వు వ్యభిచారివి. వివాహం అయిన తరువాత నువ్వు వేరొక పురుషుణ్ణి వేరొక స్త్రీని ఆశిస్తే నువ్వు వ్యభిచారివి అని బైబిల్ చెప్తుంది. నీ భార్య ఉండగా ఆమెను వదిలేసుకుని ఇంకొక పెళ్లి నువ్వు చేసుకుంటే కనుక అది కూడా వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. ఇలా చేయలేదా అండి? ఇశ్రాయేలు ఇలా చేయలేదా? ఎందుకు చేయలేదు? చక్కగా చేశారు. అలాంటి పనులలో చాలా చక్కగా చేశారు. 3వ రకమైన వ్యభిచారం చెప్తాను సుమా, చూడండి. 3వ రకమైన వ్యభిచారం ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము చూడండి. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది మనకి. 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశాను, నిర్భయముగా వ్యభిచారము చేసి
దేశమును అపవిత్రపరచెను. ఈ ఈ ఈ వ్యభిచారం ఏంటో తెలుసా? ఈ వ్యభిచారం ఏంటో తెలుసా? ఒకే దేవుని తప్ప, ఒకే దేవుని తప్ప ఇక దేవులుగా పిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేయడం వ్యభిచారం. ఇప్పుడు పెళ్ళయింది, ప్రతి స్త్రీకి ఒకడే పురుషుడు ఉండాలి. బైబిల్ చెప్తున్నది ఏంటంటే ప్రతి స్త్రీకి ఒకే పురుషుడు, ప్రతి పురుషునికి ఒకే స్త్రీ. ఇది బైబిల్ నియమము. మరి సర్వ సృష్టికి ఒకే దేవుడు. ఆ ఒకే దేవుని విడిచిపెట్టి ఇంకా దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిని గనుక మనము మ్రొక్కితే నీ వ్యభిచారివి అని బైబిల్ చెప్తుంది. ఎంతమంది దేవుళ్ళు కావాలి నీకు? కనబడిన వారందరూ దేవుళ్ళేనా? కనబడిన వారందరూ నువ్వు పూజిస్తే బైబిల్ అంటది నువ్వు వ్యభిచారివి అని అంటది. అందుకే దేవుడు వాళ్ళతో అంటున్నాడు, ఇశ్రాయేలుతో, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసావు, నువ్వు నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచావు. వీళ్ళు ఏం చేసేవారో తెలుసండి, ఇశ్రాయేలీలు ఎత్తైన పర్వతం ఎక్కడ కనబడితే అక్కడికి వెళ్ళిపోయేవారు, అక్కడ స్టార్ట్ చేసేవారు. కొంచెం సుందరంగా ఒక చెట్టు కనబడింది అనుకో, ఇక అదే దేవుడు వాళ్ళకి. ఇంక వెళ్ళిన చోటల్లా దండం పెట్టేయడమే. ఎత్తైన పర్వతం కనబడితే దండం, అందంగా ఒక చెట్టు కనబడితే దండం, అందంగా ఒక గుడి కనబడితే దండం, అందంగా ఒక రాయి కనబడితే ఇక ఇక దేనికి పడితే దానికి దండం. ఒకే దేవుణ్ణి తప్ప మనకు నచ్చినన్నిటికి కూడా మనం నమస్కారం చేసేది ఏమంటారు? వ్యభిచారము. వ్యభిచారం అని బైబిల్ చెప్తుంది. 3 రకాలైన వ్యభిచారాలు బైబిల్లో ఉన్నాయి. మనం ఏ వ్యభిచారంలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యభిచారాలు ఒకవేళ మనం చిక్కుకుంటున్నామేమో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? 3 రకాలైన వ్యభిచారాలు అర్థమైనాయా? అర్థం అవ్వలేదా? ఏం మరి నీకు అర్థమైనట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఎంతో జాగ్రత్తగా రెఫరెన్స్లన్నీ సిద్ధం చేసుకుని ఎన్ని రకాల వ్యభిచారాలు ఉన్నాయి, ఎన్ని రకాల విగ్రహారాధనలు ఉన్నాయి, అవన్నీ జాగ్రత్తగా మీకోసం నేను ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి సిద్ధం చేశాను. అర్థమవుతుందా? వివాహం అయ్యి పరపురుషుణ్ణి పరస్త్రీని ఆశిస్తే అది వ్యభిచారము. తర్వాత పెళ్ళయి కూడా పెళ్ళైపోయి భార్య ఉండి కాదనుకొని, మంచి భార్య తప్పేం లేదు, అయినా తను కాదనుకొని ఇంకొక ఆమె నువ్వు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారము. 3వ వ్యభిచారం ఏంటి? ఒక్క దేవుణ్ణే తప్ప ఇక దేవుళ్ళు అనబడుతున్న వారిని ఎవరినైనా మనము నమస్కరిస్తే పూజిస్తే వ్యభిచారం అవుతుంది. అవును, ఒక భర్తకే మనం కాపురం చేయాలి, ఒక స్త్రీతోనే మనం కాపురం చేయాలి. కనబడిన వాళ్ళందరితో మనం కాపురం చేస్తున్నాం అనుకో, చూసే సమాజం ఏమంటది? ఒరే వ్యభిచారరా ఈడు, వ్యభిచారాలురా ఈమె. ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆ ఒకే దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన్ని మించి, ఆయన తప్పించి ఇంక ఏమి మనము చేసినా మనము వ్యభిచారులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఏమైపోయారో తెలుసు? అరణ్యములో నశించిపోయారు, సంహరించబడ్డారు. చూడండి, మరలా కొరింథీయులు రాసిన పత్రికలోకి మళ్ళీ వద్దాం. మన మొదటి పత్రిక కింద ఇంకా ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. వారిలో కొందరు, కిందకి 9వ వచనం చదవండి. మనము ప్రభువును శోధింపకయుందుము. వినాలి, చూడండి ఈ వచనం చూడండి. మనము ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన. దేవుడు ఏమంటున్నాడు? విగ్రహారాధికులుగా మనం బ్రతకూడదు. రెండవది, వ్యభిచారులుగా మనము ఉండకూడదు. 3వది ఏం చేయకూడదు? ప్రభువుని శోధింపకూడదు. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ప్రభువుని శోధించి దేని ద్వారా చనిపోయారండి? సర్పము కాటుకు చనిపోయారు. చూడండి, ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ఆ సందర్భం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. 4వ వచనం చదవండి. వారు, ఇక్కడ నుంచి కొంచెం ప్రశాంతంగా వినండి, నేను ఇంకా స్లోగా చెప్తాను. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని
హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు ఏమైందండి? మార్గాయాసము చేత జనుల ప్రాణము సమసిల్లెను. మార్గాయము చేత వారి ప్రాణములు సమసిల్లిపోతే వీళ్ళు ఏం చేశారు? దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారము లేని అన్నము మాకు అసహ్యమైనదనిరి. చూడండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు. ఇదండి, ప్రభువుని శోధించి వారు సర్పముల పాలైపోయారని రాయబడింది కదా కొరింథీయులకు రాసిన పత్రికలో. వాళ్ళు ఏం చేశారండి? ప్రభువుని శోధించారు. వారికి మార్గాయాసము కలిగింది. వారు ఏదేమో చుట్టూ ఆ మార్గము గుండా పోతున్నప్పుడు హోరు కొండ దగ్గర ఎర్ర సముద్రముగా సాగినప్పుడు వారు మార్గాయాసము చేత వారి ప్రాణములు సమసిల్లిపోయినాయి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అప్పుడు మోషేకును యెహోవాకును విరోధముగా సనిగి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు. మార్గాయాసం అండి, అంటే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు అలసట వస్తుంది. ఏమొస్తుందండి? అలసట వస్తుంది. అలసట రాదా? కొన్ని సందర్భాల్లో ఓపిక లేకపోయినా ప్రయాణాలు చేయట్లేదా మనం? నేను ట్రైన్లో ఎక్కినప్పుడు చూస్తూ ఉంటానండి, ముసలోళ్ళని సరిగ్గా నడవలేని వాళ్ళని జనరల్ బోగిలు ఎక్కిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు. మళ్ళీ అంటారు, బాబు కూర్చోటి బాబు. మేమే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని మళ్ళీ కూర్చోటి అని అడుగుతారు. నేను అంటాను, అమ్మా మేము రిజర్వేషన్ చేసుకున్నాం కదా, కూర్చోటి ఇమ్మంటున్నారని మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు కదంటే, అంటే అవ్వలేదు బాబు, అర్జెంటుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రయాణంలో ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందిగా ఉందని ట్రైన్ దూకేస్తారా? మరి ఏం చేస్తారు? ఎందుకని? అర్జెంటుగా చేరిపోవాలి. మార్గంలో ఆయాసమే, కాలు సరిగ్గా పనిచేయవు, నడవలేరు, తోసేస్తూ ఉంటారు జనాలు. ఇప్పుడు ఏం చేస్తారు? ట్రైన్ ఆపేయమంటారా? చైన్ లాగేస్తారా అందులోని? మరి లాగరు. ఏం చేస్తారు? ప్రయాణం కొనసాగిస్తారు ముందుకి. ఆయాసమైనా, ఇబ్బంది అయినా, ఏమైనా, ఇరుకైనా, కాళ్ళు లాగినా, ఏళ్ళు లాగినా, అయ్యి బాబు ఏదో తిప్పలు పడి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళక పడుకోవచ్చులారా బాబు అని వెళ్ళిపోతారు. దేవుడు ఎవరే నడండ్రా, పలానా చోటకి నడండ్రా అని ఇశ్రాయేలుని తీసుకెళ్తా ఉంటే వీళ్ళకి ఏమొచ్చేసిందండి? ఒరే దేవుడు చెప్పిన చోటకి వెళ్ళిపోదాంలో, కొంచెం ఆయాసం వచ్చిన కాసేపు మంచినీళ్ళు తాగేసి వెళ్ళిపోదాం. దీంట్లో ఏం చేశారు తెలుసా? వెళ్తూ మొదలెట్టారు. ఇక్కడ మళ్ళీ కూడా ఏమని మొదలెట్టారు? పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఏమని మొదలెట్టారండి? ఇక్కడ ఆహారము లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఏమి లేదంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఆహారము లేదు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు అసలు? వాళ్ళు నన్ను శోధించారు, వారిలో అనేకులు ప్రభువును శోధించి సర్పముల పాలైపోయారని బైబిల్ చెప్తుంది. ప్రభువు మీద శోధించి సర్పముల పాలైపోయారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? మార్గాయాసము చేత బాధపడి అక్కడ ఇప్పుడు మూలగడం మొదలుపెట్టారు. ఏమి లేదని, మాకు ఇక్కడ నీళ్ళు లేవు, ఆహారము లేదని మొదలుపెట్టారు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా? ఆల్రెడీ వాళ్ళకి రొట్లు ఉన్నాయి. అక్కడ కింద కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు అన్నారు కదా. అక్కడ ఆ తర్వాత చదవండి, చవిచారము లేని ఈ అన్నము. కనిపించిందా మీకు? 5వ వచనం చివరి లైన్లో, 5వ వచనం చివరి లైన్లో ఏమంటున్నారు? చవిసారము లేని ఈ అన్నము. పైన ఏమన్నారు? ఇక్కడ ఆహారము లేదు. ఆహారం లేదా? ఇక్కడ ఏమన్నారు? చవిసారము లేని ఈ అన్నము అంటే ఆహారం లేదా? ఉంది. కానీ ఏమంటున్నారు? చవిసారము లేని ఈ అన్నము. అప్పటికే వారి దగ్గర చేసుకున్న రొట్లు ఉన్నాయి, ఆహారం వాళ్ళకు ఉంది. కానీ మాకు ఆహారం లేదు అంటే ప్రభువుని శోధించడం అంటే ఏంటో తెలుసా? వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారండి, వీళ్ళకి ఆహారం ఉంది, వీళ్ళు కొన్ని ఆలోచనలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏమని తెలుసా? మనం అడిగి వెళ్ళామనుకో, అక్కడ మనకి ఏదన్నా ద్రాక్ష తోట అని కనబడుతుంది, అంజూరాలు ఏమన్నా మనకు కనబడతాయి, అక్కడికి వెళ్తే కొంచెం ఏమన్నా కాలువలు, చెరువులు ఏమైనా ఉంటే అక్కడ చేపలు మనం పట్టుకొని తినొచ్చు అని ఈ ఆలోచనలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వెళ్ళిన చోట ఏమీ లేవు. ఇప్పుడు అంటున్నారు, మాకు ఆహారం లేదు,
నీళ్ళు లేదు, ఈ చవిచారము లేని అన్నం ఇది, మేము ఎలా తింటాం అని అంటున్నారు. అంటే ఉంది వాళ్ళకి. దేవుని శోధించడం అంటే ఏంటి చెప్పనా? మనకి కావలసింది మనము కోరుకుందే, మనం ఆశించింది, మనం కోరుకుందే కావాలి. మనం కొన్ని ఆశిస్తాం, మనం కొన్ని కోరుకుంటాం. కోరుకున్నవే కావాలి 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 అని అడుగుతాం చూసారా? అదే శోధించడం దేవుణ్ణి. నీకు అన్నం లేదా? అన్నం ఉంది కదా. ఆల్రెడీ రొట్టెలు తెచ్చుకున్నారు వాళ్ళు. రొట్టెలు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అంటారు మాకు ఆహారం లేదు. అంటే ఎందుకన్నారు? వారు కోరుకున్నది అక్కడ లేదు. చాలామంది వాళ్ళు కోరుకున్నదే కావాలంటారు, వాళ్ళు కోరిందే కావాలంటారు. దేవుడిచ్చింది కాదు, వాళ్ళు కోరిందే. దేవుడిచ్చింది కాక కోరింది కావాలి అని సనగడం, అని మూలగడం, అది ప్రభువుని శోధించిన దాంతో సమానం. ఉన్నది సద్వినియోగపరుచుకోకుండా, ఉన్న అన్నం తినకుండా ఏదో కావాలి అని కోరుకోవడం, ఆశపడడం, అది ప్రభువుని శోధించడం. అందుకే ప్రభు అంటారు వారులు అనేకులు శోధించే సర్పములా. అర్థమైందా? అంటే శోధించడం అంటే ఏంటి? కోరింది ఆశించిందే కావాలి అని మూలగడం. వారు కోరింది ఆశించింది అక్కడ లేదు, ఇప్పుడు మూలుగుతున్నారు మాకు అన్నం లేదు. మా దగ్గర ఉన్నదేమో ఆ సవిచారము లేని అన్నము, ఇది మాకు అసహ్యం అయిపోయింది, విరక్తి వచ్చేసింది అంటూ మొదలెట్టారు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చింది కాకుండా, నీకు ఆల్రెడీ ఉంది, ఉన్నది నువ్వు వినియోగించుకోకుండా నాకు అది లేదు ఇది లేదు అని నువ్వు మూలిగితే నువ్వు ప్రభుని శోధిస్తున్నావు. వాళ్ళు అలాగే శోధించారు. ఒకవేళ ఏమీ లేకుండా, వాళ్ళ దగ్గర తినడానికి అసలు ఏమీ లేకుండా, అప్పుడు ప్రభువా మాకు అన్నం లేదు మాకు అన్నం లేదని దేవుడు ఇస్తాడు. మన్నాది వేరండి. ఇక్కడ ఆహారం గురించి రాయబడింది ఏంటంటే రొట్టెలు, వారు రొట్టెలు చేసుకున్నారు అక్కడ. మన్నా అనేది అది గింజల్లా ఉంటాయి అన్నమాట, తెల్లగా ఉండి పొద్దున్నే ఉదయం కాలపు మంచుతో పాటుగా కురిసేది ఆ మన్నా. అప్పుడు అది వాళ్ళకి ఆహారం. ఆల్రెడీ మన్నా వాళ్ళు కురిసేది, అంతేకాకుండా వాళ్ళ దగ్గర రొట్టెలు కూడా ఉన్నాయి. రొట్టెలుంటే ఆ రొట్టెలు వారు తినకుండా ఇది చవిచారము లేని అన్నము, ఇది మాకు అసహ్యం అయిపోయింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళ కోరింది వాళ్ళకి కావాలి. ఏమండి, మనము కోరుకున్నది మనకు మంచిదా? మన కోసం దేవుడు సిద్ధపరిచింది మంచిదా? మనము కోరుకున్నది మంచిది కాదు, మన కోసం దేవుడు సిద్ధపరిచిందే మంచిది. వారు ఆశించిందే కోరిందే కావాలనుకున్నారు. అందుకే దేవుడు అన్నాడు మీరు నన్ను శోధిస్తున్నారు. దేవుణ్ణి వారు శోధించారు కాబట్టి వారు సర్పముల పాలయ్యారు. అనేకులు ఆ సర్పపు కాటుకి గురైపోయి చనిపోయారు. అప్పుడు కారణం వాళ్ళు ప్రభువుని శోధించారు. మనం అలా ఉండకూడదు. ప్రభువుని ఎన్నడూ కూడా శోధించకూడదు. ఉన్నది తినకుండా లేనిది కావాలి ఆశించడం, కోరుకోవడం, శోధించడం. రెండవది ఉన్నది తినకుండా లేనిది కావాలనుకోవడం. అదవుతుందండి. చాలామంది డబ్బులు లేవా అంటే ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్టలు లేవా అంటే ఉంటాయి, అన్నీ ఉన్నా సరే ప్రభా నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి. ఇది ప్రభుని శోధించినట్లు కాదా? ప్రభుని శోధించినట్లే. వారు అలాగున ప్రభువుని శోధించి సర్పములా పాలైపోయారు బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము ప్రభువుని శోధించకుండా ఉండాలి. చూడండి, మరలా కొరింథీయులు రాసిన పత్రికలోకి మనం వద్దాం. 10వ అధ్యాయంలోనే 10వ వచనం, 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత. ఇప్పుడు అక్కడ శోధన అయిపోయింది, శోధించారు ప్రభుని. ఇక్కడ ఏం చేశారండి? సనగడం. చూడండి, బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు నేను టకమని చెప్తాను, చదవండి. నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం.
ఇక్కడ ఏం చేశారండి? సనుగు కొనగా. ఎవరి మీద సనిగారు? ఇక్కడ సనిగారు. తర్వాత నిర్గమకాండంలోని 16వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు ఇక్కడ కూడా ఏం చేశారు? సనిగిరి. చూడండి, సనిగారు ఎన్నిసార్లు వస్తుందో మాట. ఆ తర్వాత నిర్గమకాండం 17వ అధ్యాయము 3వ వచనం చూడండి. అక్కడ ప్రజలకు నీళ్ళు లేకపోవడం వల్ల తప్పికొని సనుగుచ్చు. ఇక్కడ కూడా ఏం చేశారు? మళ్ళీ సనిగారు. సంఖ్యాకాండంలోకి రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. అంటే ఏదో మచ్చుతున్న కొన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను, అన్ని చూపించడం టైం సరిపోదు కానీ 11వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 11 మొదట. జనులు ఆయాసమును గూర్చి ఇక్కడ కూడా ఏం చేశారండి? సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఏడ్చిరి, సనుగు కొనిరి. ఇక్కడ కూడా ఏం కనిపించింది? మరలా సనగడం. ఆ తర్వాత సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం చూడండి. 16:41. ఇదిగో సనుగుడు. మీకు చాలా చూపించాను కదండి, ఇక చాలాసార్లు నాకు చూపించలేక. అంటే ఇలా జీవితంలో ఇంకొక ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ప్రతిదానికి సనగడం. మీ భాషలో ఏమంటారు? సొడుగా. సొడుగేంటి? సొడుగు కాదు, సనుగు. నేను విన్నాను, అంటూ ఉంటారు, మీరే మాట్లాడుతుంటారు. సడుగు. సొడుగు ఎక్కువైపోయింది. సడుగు కాదు, సనుగు. ఇశ్రాయేలీలు సనిగారు. ఎన్నిసార్లు సనిగారు మీకు చూపించానండి? అంటే కొన్ని రెఫరెన్స్లు, టైం సరిపోదు కదా, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను ఇంకా మీకు చూపించదలుచుకోలేదు, వాటికే టైం అయిపోతుంది. వారు విగ్రహారాధన చేశారు, వారు వ్యభిచరించారు, వారు ప్రభువుని శోధించారు, వారు సనిగారు. ఎవరి మీద? మోషే అహరోనుల మీద. వారు అసలు ఎందుకు సనిగారు? దేనికోసం సనిగారు? కొన్ని నేను మీకు చెప్తాను. ఎందుకు సనిగారో, ఏ సందర్భాలను బట్టి సనిగారో, ఏ కారణాలు బట్టి వారు సనిగారో కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, వారు సనగడానికి గల కారణం ఏంటి తెలుసా? ఒకటి, దేవుని ప్రణాళిక. వారు సనగడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక మీద వారు సనిగారు. ఇది ఒక కారణం. దేని మీద సనిగారండి? ఏంటి, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఈ సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? చాలామంది ఇలాగా దేవుని ప్రణాళిక మీద సనుగుతూ ఉంటారు. ఆ దేవుడేంటి ఇలా చేశాడు, దేవుడేంటి ఇక్కడికి తీసుకొచ్చాడు, మేము ఇంకోటి జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరిగిందంటే మా జీవితంలో, ఇలాగైపోయిందంటే మా జీవితంలో. సనగొద్దు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే దేవుని ప్రణాళిక వాళ్ళకి ఇష్టం లేక దేవుని ప్రణాళికను గూర్చి సనగడం మొదలెట్టారు. ఏంటి, దేవుడు ఎలా చేశాడు, అలా చేశాడు. నేను చెప్తున్నాను, దేవుడు నీ జీవితంలో ఎప్పుడు మేలే చేస్తాడు. దేవుడు నీ జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ విషయంలో దేవుడు ఎప్పుడు మేలే తలబెడుతున్నాడు. దయచేసి సనగొద్దు. ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకురావడం నిన్ను ముంచడానికి తీసుకొచ్చాడా? నిన్ను ముంచడానికి కాదు, నీ వెనకాల వస్తున్న శత్రు సైన్యమును ముంచడానికి దేవుడు నిన్ను అక్కడ తీసుకొచ్చాడు. కానీ ఇలా అంటారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తుల్లో సమాధులు లేవా? మేము ఇక్కడ చచ్చిపోవాలా అంట మొదలెట్టారు. వీళ్ళ బ్రతుకంతా దేవుని ప్రణాళిక మీద సనగడమే. నీవు ఎవరి మీద సనుగుతున్నావు? దేవుని ప్రణాళిక మీద సనుగుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఏది అనుమతించినా దాన్ని నువ్వు హృదయపూర్వకంగా స్వాగతించడం నేర్చుకో. దేవునికి మహిమ కలుగునుగా. మనము దాన్ని స్వాగతించడం నేర్చుకోవాలి, ఎప్పుడు సనగకూడదు. వాళ్ళు అలాగే సనిగారు. ఏంటి, దేవుని ప్రణాళిక మీద సనుగా. అయినా కానీ దేవునికి ప్లాన్ ఇవ్వడం రాలేదు. దేవునికి ప్లాన్ ఇవ్వడం రాలేదా? మరి నువ్వు చెప్పు, మరి ప్లాన్ దేవునికి. నేను ఇలాగ అనుకున్నాను, ఇలాగ అయిపోయింది ఏంటో, దేవుడు ఏంటి ఇలా చేసేసాడేంటో. వాళ్ళు అదే చేశారు. దేవుని ప్లాన్ మీద, దేవుని సంకల్పం మీద, దేవుడు నడిపిస్తున్న మార్గాల మీద ఎప్పుడూ సనగడమే వాళ్ళు ఇశ్రాయేలీలు. ఆయన ప్రణాళిక కోసం నిత్యము సనగడమే. నేను చెప్తున్నాను, దేవుడు నీ కోసం వేసిన ప్రణాళిక చాలా అద్భుతమైన ప్రణాళిక. అది ఆయన ప్రణాళిక గురించి మనం ఎప్పుడు సనకూడదు. వారు అలా సనిగారు. అంతేకాదు, వాళ్ళు ఎందుకోసం సనిగారు తెలుసా? మార్గంలో వారికి కలిగిన కొంచెం ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లను గురించి సనిగారు.
ఎందుకు శనిగారో కొన్ని విషయాలు మరి తెలియాలి కదా. ఎందుకు శనిగారు అంటే బైబిల్లో చాలాసార్లు రాయబడింది, శనిగారు శనిగారు శనిగారు. దేనికోసం శనిగారు? దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళిక మీదే శనిగారు. రెండవది ఎందుకు శనిగారు? మార్గంలో వారికి ఎదురైనటువంటి ఇక్కట్లు, ఇరుకులు, ఇబ్బందులు. ఒక్కొక్కసారి కొంచెం నీళ్ళు కొద్దివైనాయి, ఒక్కొక్కసారి కొంచెం ఆహారం లేదు. వెంటనే ఏం చేసేవారు వీళ్ళు? తిండి కోసం సనుక్కోవడం, తిండి కోసం కొనుక్కోవడం. అది బహుదరిద్రం. తిండి కోసం సనుక్కోవడం, నీళ్ళు కోసం సనుక్కోవడం, తిండి కోసం కొట్లాడుకోవడం. తిండికాడు కూడా కొట్లాడేసుకుంటారు కొంతమంది, మీరు చూసారో లేదో. ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే ప్లేట్లెట్టు కొట్టేసుకుంటున్నారు అందరూనే. క్యూలో నుంచున్న వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ప్లేట్లెట్టును కొట్టేసుకుంటున్నారు. ఎందుకని? తిండి దగ్గర దెబ్బలాట్లు, ఆ లైన్లో దెబ్బలాట్లు. సరిగ్గా వడ్డించకపోతే అక్కడ సనుగుడు, ఇక ఎంతసేపు అదే సనుగుడు. ఇక్కట్లు మార్గములు ఎదురైన ఒక తిండి కోసమే కాదు, ఇక్కట్లు మార్గములు ఎదురైన ఇరుకుల కోసం ఏమైపోయారండి? ఇప్పుడు మార్గములు ఇరుకులు ఉండవా, ఇక్కట్లు ఉండవా? దేవుడు నీకు ఒక మంచి స్థానాన్ని, ఒక మంచి దేశాన్ని ఇస్తానన్నాడు. అక్కడికి నడుస్తున్న క్రమంలో కొంచెం ఇక్కట్లు ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్తున్నావు. వైజాగ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే బీచ్కి వెళ్తున్నావు. ఎక్కడికి? బీచ్కి. అక్కడ ఎలా ఉంటుంది? బీచ్ దగ్గర ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. అలలు అలా వస్తూ ఉంటే, గాలి అలా వేస్తూ ఉంటే, ఆ అలల తాకిడి, ఆ గాలికి ఒక జనపొత్తు కొనుక్కొని కాల్పించి కూర్చొని తింటా ఉంటే, ఒక చికెన్ జాయింట్ తీసుకొని తింటా ఉంటే హాయిగా అబ్బా ఇలా కూర్చొని ఫోటో దిగితే ఉంటుంది. అబ్బా భలే ఉంటుంది, నిజమే. కానీ ఇక్కడ నుంచి ప్రయాణం వెళ్ళినప్పుడు మార్గంలో చిరాకు వస్తుంది. కొంతమందికి అయితే బస్సు పడక, కారు పడక, వాంతులు, ఇవన్నీ ఏంటి? ఇక్కట్లు. ఈ ఇక్కట్లు ఎదురవుతుంది. నేను సముద్రం చూడను అని అంటావా? కక్కుకున్నా, మింగుకున్నా, ఏమైపోయినా, తలపొట్టు వచ్చేసినా, ఏమొచ్చేసినా ప్రయాణం మాత్రం సాగించేస్తాం. వీళ్ళకి ఇక్కట్లు ఎదురవుతుంది. ఏంటిది? మాకు ఇక్కడ నచ్చలేదు. ఇప్పుడు నీకు ఇక్కడ నచ్చిందేంట్రా? నీకు ఇక్కడ నచ్చిందండి. దేవుడు నీకు ఇచ్చేది పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. నీకు ఇక్కడ నచ్చకపోయినా దేవుడు శ్రేష్టమైన భూభాగాన్ని ఇస్తున్నాడు కదా. మార్గంలో ఇక్కట్లు వస్తే మాకు ఇక్కడ నచ్చలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇరుగ్గా ఉంది అన్నం సనగడం మొదలుపెట్టారు వీళ్ళు. దేవుని ప్రణాళిక నిమిత్తం సనగడమే, ఆ తర్వాత మార్గంలో ఎదురైన ఇక్కట్ల కోసం కూడా సనగడమే. ఇంకా వాళ్ళు దేనికోసం సనిగారు చెప్పనా? దేవుని తీర్పుల గురించి సనిగారు. ఏంటండి? చాలా జాగ్రత్త. దేనికోసం సనిగారు వాళ్ళు? కొరాహు, దాతాను, అబీరాములు వాళ్ళు ఏం చేశారు? మోషే మీద, అహరోనుల మీద తిరుగుబాటు చేసి, సమాజంలో మీరే పరిశుద్ధులా, మేమెవరం కాదా అని తిరుగుబాటు చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతేకాదు దేవుని తీర్పులు అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, శోధించినప్పుడు సర్పల పాలైపోయారు. ఏమండి? ఇలా మార్గంలో అనేక సందర్భాల్లో వాళ్ళు తెగులు పాలైపోయారు, సంహారకుని చేతిలో పడిపోయారు. ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులను బట్టే కదండి. ఇవన్నీ జరగడానికి గల కారణం వారు చేసిన పొరపాట్లే కదా. అయితే దేవుడు అలాంటి టైంలో ఏం చేసేవాడు అంటే, వాళ్ళ మీదకి తెగులు పంపించడమో, ఇదిగో ఇలా సర్పాలు పంపించడమో దేవుడు అలా చేసేవాడు. వాళ్ళ మీదకి అగ్ని పంపించడమో అదవుతుందండి. ఇలా చేస్తూ ఉంటే ఇవన్నీ ఏంటివి? దేవుని తీర్పులు. దేవుడు వాని క్రియలను బట్టి వానికి తీర్పు తీరుస్తాడు ప్రతి ఒక్కరికి. ఈ తీర్పులు చూసి వీళ్ళు ఏమన్నా మొదలెట్టారు తెలుసా? ఏంటి కోరాహు, దాతాను, అబీరాములు సమాజాన్ని దేవుడు చంపేశాడు, ప్రజలను చంపేశాడు దేవుడు, వాళ్ళ మంచోళ్ళని చంపేశాడు దేవుడు. అది దేవుని తీర్పు అయ్యా. ఆ తీర్పుల కోసం నువ్వు సనగడానికి ఎవరివే? ఆయన తీర్పు న్యాయమైన తీర్పే, ఆయన తీర్పు యథార్థమైన తీర్పే. కానీ ఆయన తీర్పు కోసం కూడా ఏం చేసేవారండి? చంపేశాడు. దేవుడే చంపేశాడు. ఎందుకు చంపేశాడు నీకు తెలీదా? ఎందుకు వాళ్ళు నశించిపోయారో తెలియదండి, సమాజం అంతటికి తెలుసు. కానీ దేవుడు ఇచ్చిన తీర్పులను వాళ్ళు చూస్తున్నప్పుడు దేవుని మీద సనిగేసి యెహోవా ప్రజలను చంపేశారు. ఆ కోరాహు, దాతాను, అబీరాములు, ఆ సమాజం అంతా పెద్దలందరూ చనిపోయినప్పుడు అప్పుడలాగే దేవుని ప్రజలను చంపేశారు అని దేవుని తీర్పుల మీద సనగడం మొదలుపెట్టారు. దేవుని తీర్పుల మీద మనం ఎన్నడూ సనగడానికి వీల్లేదు. అంతేకాదు వాళ్ళు ఇంకా సనిగింది ఏంటో తెలుసా? మోషే, అహరోనుల నాయకత్వం మీద సనిగారు. దేని మీద సనిగారు? ఇప్పుడు మనం చదువుకున్న సనుగుళ్ళు ఇది ఉందా? వాళ్ళు మోషే, అహరోనుల మీద సనిగిరి. ఎవరి మీద?
అంటే మోషే అహరోనుల మీద సనగడం ఏంటంటే, వీళ్ళు సరిగ్గా నాయకత్వం చేయట్లేదురా, ఈయనకి రాలేదు, చేయడం రాలేదు, ఈయనకి ప్రజలు నడిపించడం చేత కాలేదు, అంటే నాయకత్వం మీదే సనగడం. ఇప్పుడు మోషే ఎలా నాయకత్వం చేస్తున్నాడు? సొంతంగా నాయకత్వం చేస్తున్నాడా? లేదు, దేవుడు ఎలా చెప్పుతున్నాడో అలా చేస్తున్నాడు. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో మోషే అలా నడుస్తున్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు మోషే కోసం? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి నాయకుడిని పట్టుకొని, అలాంటి నాయకుని యొక్క నాయకత్వాన్ని వీళ్ళు తప్పు పట్టడం స్టార్ట్ చేశారు, సనగడం. ఈ పాత్ర గారు ఏం కాదురా, సరిగా మనల్ని నడిపించలేడురా, మోసే ఏంట్రా ఇలా చేశాడు, మోసే ఏంట్రా అలా చేశాడు. నాయకత్వం మీద సనిగారు, అంతేకాదు చివరికి నాయకుని మీద సనిగారు. ఇది మహా డేంజరు. ఎవరి మీద సనిగారండి? నాయకుల మీద సనిగారు వాళ్ళు. సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించిపోయారు అని కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:10 రాయబడింది. నాయకుని మీద సనిగారు. వారిని, ఆ నాయకులను ఏర్పరిచింది ఎవరు? దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఏర్పరిచిన నాయకుని మీద సనగడం. ఈ రోజున దేవుడు ఏర్పరిచిన నాయకుని మీద సనిగే వాళ్ళేరా? దేవుడు ఎవరిని, ఏ నాయకుని ఏర్పరుచుకున్నాడో నువ్వు తెలుసుకో. ఆ నాయకుని మీద నువ్వు సనగడం నీకు మంచిది కాదు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుని మీద సనగడం అనేది మంచిది కాదు. నాయకత్వం మీద సనిగారు, దేవుని ప్రణాళిక మీద సనిగారు, మార్గములో ఎదురవుతున్న ఇక్కట్లను కోసం సనిగారు, దేవుని తీర్పుల కోసం సనిగారు. ఇక నాయకుల మీదే సనిగారండి వాళ్ళు. ఏంటో వేస్ట్ నువ్వా. దయచేసి దేవుడు ఏర్పరచుకున్న నాయకుని ఇష్టానుసారంగా మాట్లాడడం, పక్కకి వెళ్ళి సేవకుని కోసం సన్నుక్కోవడం. సేవకునిలో నీకు ఏదైనా తప్పు కనిపిస్తే నువ్వు డైరెక్ట్గా అడిగే. ఆ సేవకుని కోసం ఇంటికి వెళ్ళి గొనుక్కోవడం, సన్నుక్కోవడం అసలు మంచిది కాదు. వాళ్ళు చేసింది అదే, ఇశ్రాయేలు చేసింది అదే. నాయకుని మీదే సనిగారు. ఇలా చేశాడు. మేమైతే ముందు నాయకత్వం మీద సనిగారా? నాయకత్వం మీద సనగడం అంటే ఏంటండి? ఏలే పరిశుద్ధులా ఇలా అంటున్నారు. మేము వేసేస్తాం దూపం. ఏం చేసేస్తారంటే నువ్వు దూపం వేసేస్తావా? దేవుడు నిన్ను పిలిచాడా? మేమో చెప్పేస్తాం వాక్యం. ఈ రోజున చాలామంది మేమో చెప్పేస్తాం వాక్యం అని బయలుదేరిపోతున్నారు. నువ్వు వాక్యం చెప్పడానికి నీకు పిలుపు ఉందా? నీకు దర్శనం ఉందా? దేవుడు ఏ వాక్యం ద్వారా నిన్ను పిలిచాడు? ఎప్పుడు పిలిచాడు దేవుడు? నీకు ఏ అర్హత ఉంది వాక్యం చెప్పడానికి? బోధకుడు అయిపోవడానికి ఎవడిచ్చాడు నీకు అర్హత? ఒక పిలుపు ఉండదు, ఒక దర్శనం ఉండదు, దేవుని వాగ్దానం ఉండదు. ఊరకనే బైబిల్ పెట్టుకుని నేనో సేవకుని బయలుదేరిపోయారు చాలామంది ఉన్నారు ఈ రోజున. ఆ కోరాహు, దాతాను, అబీరాములు అలాగే తిరుగుబాటు చేశారు. మాకు వచ్చు, మేమో చెప్పేస్తాం ప్రసంగాలు. తిన్నగా లేకుండా ప్రసంగాలు చెప్పారనుకోండి, కుటుంబాల మీదకి తరతరాలుగా శాపాలు కొట్టేస్తాయి. కోరాహు, దాతాను, అబీరాములు వాళ్ళ కుటుంబాలు ఎలా అయిపోయినా మనం చూడలేదా? ఏది నీకు 4 ముక్కలు వచ్చినాయి, 2 పాటలు వచ్చేసినాయని నువ్వు బోధకుడు అయిపోతావా? నీకు అన్నీ వచ్చేసినాయా? సేవకునితో సమానంగా ఎంచేసుకుంటావా? నాకు తెలిసిపోయింది అనేసి. ఏర్పరచబడి పిలువబడిన సేవకుని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి సేవకుని విషయంలోనే. ఈ రోజున నాకు భయం వేస్తుందండి. చాలామంది బయలుదేరిపోతున్నారు, బైబిల్ అట్టుకుని నేను చెప్పేస్తాను వాక్యం అన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? కుటుంబాన్ని బాగుగా ఏలుకోలేనోడు బాధకుడిగా పెద్దగా పనిచేయడని చెప్తుంది బైబిల్. కుటుంబాన్ని సకబెట్టుకోగలవా? నీ పిల్లల్ని మాట వింటున్నారా? నీ పిల్లలు నీకు లోబడతారా? నీ పిల్లల్ని చెప్పు చేతుల్లో ఉంటారా? మరి నువ్వు ఎలా అయిపోతావు సేవకుడివి? ఎప్పుడు పిలిచాడు దేవుడు నిన్ను సేవకి? సేవకుడు అంటే దేవుని కోసం అన్నీ వదులుకోవాలి. ఏం వదులుకున్నావు నువ్వు దేవుని కోసం? వీడు వదులుకునేది ఏమీ లేదాయే. వీడు దేవుని పిలవలేదాయే. సేవ పిలుపు లేదు, సేవ దర్శనం లేదు. నేను చెప్పేస్తాను వాక్యం. మైక్ దొరికిందంటే అందరూ మాట్లాడతారు. కుక్క కాడెడితే అది కూడా మరుగుతుంది మైక్ కట్టుకెళ్ళి. కోరాహు, దాతాను, అబీరాములు అలాగే సేవకుల మీద తిరుగుబాటు చేసి నాయకత్వం మీద వీళ్ళకి రాలేదా? మాకిస్తే మరి చెప్తాం, మరి నాకిస్తే ప్రసంగం ఎరగదీసేస్తాం. రేపొద్దు నీ కుటుంబాన్ని ఎరగదీసేస్తాడు సైతాన్ గాడు.
చాలా జాగ్రత్త. వారు అలాగే సనిగేశారు, నాయకుల మీద, నాయకత్వమే సనిగారు, నాయకుల మీద సనిగారు. ఇంకా వీళ్ళు నాయకుని రాళ్లతో కొట్టడానికి కూడా సిద్ధపడిపోయారు. ఆ కొట్టే విషయం పక్కనెడితే ఎప్పుడు వీళ్ళ జీవితం అంతా సనగడమే, సనగడమే, సనగడమే. సనిగి సంహారకుని చేతిలో పడిపోయారని బైబిల్లో రాయబడింది. మనం ఎప్పుడు సనగకూడదు. అర్థమవుతుందా? నీ జీవితంలో ఇక్కట్లు ఉన్నాయి, నిజమే. ఇరుకైన మార్గంలో వెళ్తున్నావు, సనక్కో, సనక్కో. దేవుడు నీ జీవితంలో మేలే చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. ఇశ్రాయేలుకి అలాగే అర్థం కాలేదు. ఎన్ని కార్యాలు వాళ్ళు చూసినా, కళ్ళ ముందు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా, బండ నుండి నీళ్ళు వస్తున్నా, ఆకాశం నుంచి మన్నా కురుస్తున్నా, మళ్ళీ సనగడమే, మళ్ళీ సనగడమే. కొంచెం ఇబ్బంది రాగానే సనగడం. సమాజంలో మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అని మోషే అహరోనులు అన్నారు. సమాజంలో వాళ్ళకి వాళ్ళు ఎందుకు హెచ్చించుకున్నారు? దేవుడిచ్చాడు ఆ స్థానాన్ని వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నిలబడిన వాక్యం చెప్తున్నానంటే నేను నిలబడ్డాను కాబట్టి నన్ను నేను హెచ్చించేసుకున్నానా? కాదు, దేవుడిచ్చాడు ఈ స్థానాన్ని. దేవుడిచ్చిన స్థానాన్ని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తులను చూచి వీళ్ళు ఓర్చుకోలేక, మాకు రాదా, మేము చెప్పలేమా, తిరుగుబాటు చేయడం మొదలుపెట్టేశారు. నాయకుల మీద తిరుగుబాటు చేశారు, నాయకత్వం మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతేకాదు శత్రువులను గురించి కూడా సనిగేరాళ్ళు. ఎవరి కోసం? శత్రువుల కోసం మనం సనగాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వచ్చేసాం, వాళ్ళు మాకంటే బలవంతులు, వాళ్ళని ఎక్కడ కొట్టగలుగుతాము? అయ్యో, ఐగుప్తులు మేము ఎలా చావలేదు, ఎర్ర సముద్రం దగ్గర మేము ఎలా చావలేదు, అరణ్యములు మేము ఎలా చావలేదు, చివరికి ఇక్కడ మేము శత్రువుల చేతిలో చావడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? శత్రువుల గురించి కూడా ఏం చేశారండి వాళ్ళు? సనిగారు. అంతేకాదు ఇంకా దేనికి సనిగారు తెలుసా వాళ్ళు? ఆయన వారిని పోషిస్తున్న విధానం బట్టి కూడా సనిగారు వాళ్ళు. దేని బట్టి అండి? పోషించుచున్న విధానమును బట్టి కూడా సనిగారు. ఇది ఇచ్చాడేంటి, అది ఇచ్చాడేంటి, ఇది ఇవ్వలేదేంటి, అది ఇవ్వలేదేంటి? చూసాం కదా అవన్నీ మనం. కాబట్టి మనము దేవుని ప్రణాళికను గూర్చైనా, ఇక్కట్లు గూర్చైనా, తీర్పులు గూర్చైనా, నాయకత్వం కోసమైనా, నాయకుల గురించైనా, శత్రువుల గురించైనా, ఆయన పోషించే విధానమును గురించైనా మనం ఏం చేయకూడదు? సనగకూడదు. వారు అలా సనిగారు. ఈ విషయంలో మనము అస్సలు సనగొద్దు. కొంతమంది శత్రువుల కోసం ఇంట్లో కూర్చొని సనుక్కుంటానంటారు. ఆడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, అప్పుడు అలాగ అన్నాడు, ఇప్పుడు ఇలాగ అన్నాడు. ఎవరైనా నిన్ను ఏదైనా సమస్య అడిగితే చెప్పాలి తప్ప ఊరకనే పదే పదే దానికోసం సనుక్కోవడం, గొనుక్కోవడం, అలా సనుక్కుంటూ ఉంటే దేవుని కార్యం మన జీవితాల్లో మనం చూడలేం. అసలు సనుగుడు అనేది మన జీవితంలో ఉండకూడదు. సనుక్కుంటూ ఎందుకని టైం పాడు చేయడం? అవునా కాదా? సనుక్కోవడం ద్వారా మనకు వచ్చే లాభం ఏమైనా ఉందా? లేదు. మరి లాభం లేనప్పుడు ఎందుకు సనుక్కోవడం? ఇలాంటి స్వభావాలు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాగ్దాన దేశానికి వాళ్ళు చేరలేకపోయారని బైబిల్ చెప్తుంది. అందుకే అరణ్యంలో వారు నశించిపోయారని చెప్తుంది బైబిల్లో. వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. వారు చెడ్డవాటిని ఆశించారు. ఇంకేం చేశారండి వాళ్ళు? వాళ్ళు విగ్రహారాధికులు అయిపోయారు. వాళ్ళు వ్యభిచరించారు. వారు ప్రభువుని శోధించారు, ప్రభు మీద సనిగారు. అందుకే వారు సంహారకుని చేతిలో పడిపోయారు. ఒక మాట నేను విజ్ఞాపకం చేస్తాను, చూడండి. ఇంకొక విషయాన్ని కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వాళ్ళు పడిపోయారు. దేన్ని బట్టి? అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం 2 వారాలుగా.
ఈరోజు కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు విగ్రహారాధికులైపోయారు, వాళ్ళు వ్యభిచరించారు, ఆ తర్వాత ప్రభువుని శోధించారు. అంతేకాదు వారు సనిగేరు. అంతేకాదు వారు పడిపోవడానికి, వారు లయమైపోవడానికి, నాశనం అయిపోవడానికి మరొక కారణం ఏంటంటే ఇక్కడ రాయబడింది, అవిధేయత వలన వారు పడిపోయారు. దేనివల్ల వాళ్ళు పడిపోయారండి? అవిధేయత. మన భక్తి జీవితంలో ఒకవేళ ఎక్కడైనా అవిధేయత ఉందో మనం చూసుకోవాలి. అవిధేయత అనేది మనలో ఉంటే కనుక మనం కూడా పడిపోతాం. ఏంటి అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే ఏంటండి? అవిధేయత దేవుని మాట పట్ల ఆసక్తి చూపించకపోవడం, వెంటనే స్పందించకపోవడం, దీని అవిధేయత అని అంటాం. వెంటనే లోబడకపోవడం, వెంటనే దాన్ని చేయకపోవడం, ఇదంతా అవిధేయత. వారు అలాగున అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వారు ఏమైపోయారటండి? పడిపోయారు. దేవుని విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు. వారు వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోలేదు. వాగ్దాన దేశానికి వారు చేరలేదు. కారణం అవిధేయత. మనము ఏ విషయములో అవిధేయులుగా జీవించకూడదు. మనం దేవునికి విధేయులుగానే. విధేయతకు మారు పేరు బైబిల్లో ఇస్సాకు. ఒక భక్తుడు రాశాడు కదా పాట, ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను అని చక్కగా ఒక భక్తుడు మంచి పాట రాశాడు. విధేయతకు మారు పేరు అబ్రహాము, తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. మనం విధేయులుగా ఉండాలి. దేవుని మాట పట్ల, ప్రతి మాట పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. మనం విధేయత చూపించకపోతే మనలోనికి అవిధేయత ప్రవేశిస్తుంది. అవిధేయులుగా ఉంటే గనక మనం కూడా ఎప్పుడోకప్పుడు పడిపోక తప్పదు. వారు అలాగే పడిపోయారు. కాబట్టి ఒకవేళ ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో మనం చూసుకుందాం. మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే, చెడ్డవాటిని ఆశించకుండా మనం ఉంటే, ఏ విగ్రహారాధన జోలికి మనం పోకుండా. ఏంటి విగ్రహారాధన? చెప్పండి విగ్రహారాధన. మూర్ఖ స్వభావమును కనుపరిచిటే విగ్రహారాధన. దేని మీద ఎక్కువగా మనం మనసు పెడతాం అదే విగ్రహారాధన. డబ్బు మీద ఆశ పెట్టుకోవడమే విగ్రహారాధన. ఒకవేళ మనం వ్యభిచరిస్తున్నామేమో, ఏ వ్యభిచారంలో ఉన్నామో, వివాహమై పరపురుషుని పరస్త్రీని మనము కూడినా అది వ్యభిచారము. పెళ్ళయి మంచి భార్య ఉండి కూడా కాదనుకొని మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడం వ్యభిచారము. ఒకే దేవుణ్ణి కాక ఇతరత్ర వాటిని మనం ఆరాధించడం, వాటి మీద నమ్మకం ఉంచడం, పూజించడం, నమస్కరించడము వ్యభిచారము. అంతేకాదు మనం శోధించకూడదు. శోధించడం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. ఏంటి శోధించడం అంటే? కోరిందల్లా, ఆశించిందల్లా నాకు ఇస్తావా ఇవ్వా, నాకు ఇదే కావాలి, నాకు ఇది వద్దు, ఈ అన్నము మాకు అసహ్యం అయిపోయింది. వాళ్ళు మాట్లాడారు కదా, ఈ సవిచారము లేని అన్నం మాకు అసహ్యం అయిపోయింది అంటే వారు కోరింది, వారు ఆశించింది, వారికి కావాలన్నది వాళ్ళ ఉద్దేశం. దాన్నే వాళ్ళు పదే పదే గొనుగుతూ వచ్చారు. దానికోసమే వారు హృదయంలో ఏడుస్తూనే వచ్చారు. అందుకే ప్రభు అన్నారు, మీరు నన్ను శోధించారు, ఉన్నది అనుభవించకుండా లేనిదేదో కావాలనుకున్నారు, అందుకే శోధించారు అని రాయబడింది బైబిల్లో. అంతేకాదు చివరిలో ప్రభు మాట్లాడారు, వాళ్ళు సనిగేరు. ఏం చేశారు? సనిగేరు. సనిగిన వారందరూ కూడా సంహారకుని చేత నశించిపోయారు. కాబట్టి మనం ఏ విషయంలో సనకూడదు. దేవుని ప్రణాళిక గురించైనా, అర్థమవుతుందా? దేవుడు నడిపించే మార్గం గురించైనా, మార్గంలో ఎదురవుతున్న ఇక్కట్ల గురించైనా, నాయకత్వం గురించైనా, నాయకుని గురించైనా, శత్రువుల గురించైనా, ఆయన పోషించే విధానము గురించైనా ఏ మాత్రం మనం సనగడానికి వీల్లేదు. మౌనంగా మనం ముందు కొనసాగిపోవాలి. దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఎవరైతే ఓర్చుకుని అరణ్యములో మౌనంగా సహించుకుంటూ ముందుకు నడిచారో వారు ఆ వాగ్దాన భూమిని చేరుకున్నారు, దాన్ని స్వతంత్రించుకున్నారు. వారి పేర్లు ఇప్పటికీ నిలిచిపోయినాయి. వారు గనులుగా, శ్రేష్ఠులుగా వాళ్ళు పిలువబడ్డారు. ఈ సనిగిన వాళ్ళు అందరూ కూడా ఏమైపోయారండి? సనగొద్దు. అంతేకాదు వారు అవిధేయులుగా ఉన్నారు. అవిధేయత వలన వారు పడిపోయారు. దయచేసి ఎవరు అవిధేయులుగా ఉండొద్దు. విధేయత కలిగి ఉందాం. దేవుని పట్ల మనం విధేయత కలిగి ఉంటే మనం వారి వల్లే పడిపోము. మనం ప్రభు విశ్రాంతిలో ఖచ్చితంగా ప్రవేశిస్తాము. దేవుని విశ్రాంతిలో మనము
ప్రవేశిస్తాము. కాబట్టి ఈ వాక్యాన్ని విన్న మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ అలాంటి విగ్రహారాధనలో మీరు ఏమైనా జీవిస్తున్నారేమో, ఇంకా ప్రభువుని శోధించేవారుగా మీరు ఉన్నారేమో, ఒకవేళ వ్యభిచరిస్తున్నారేమో, దేవుని మీదే కాక ఇక మరి దేన్నైనా వెంబడిస్తున్నారేమో, సేవిస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఇంకా సనిగేవారుగా ఉన్నారేమో ఆలోచించుకోండి. అవిధేయులుగా ఉన్నారేమో ఆలోచించుకోండి. ఒకవేళ ఇలా ఉంటే కనుక మీ జీవితాలు సరి చేసుకోండి. దేవునికి క్షమాపణ అడగండి. ప్రభా, లేదు, ఎప్పటి నుంచి నిన్ను శోధించను, నిన్ను సనగను, ఎప్పటి నుంచి నేను వ్యభిచరించను, నేను విగ్రహారాధన చేయను, నేను అవిధేయంగా ఉండను అని ఒక తీర్మానం చేసుకుంటే కనుక దేవుడు తన విశ్రాంతిలో మనలను కూడా ప్రవేశపెడతాడు. అట్టి కృప దేవుడి మధ్యాహ్నం మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు ఈ మాటలు మన వెనుకలు దీవించి ఫలింప చేయను గాక. ఆమెన్.